నేను మీ శోభ. సింగపురం గ్రామంలో 100 కుటుంబాలు వైసీపీని విడి టీడీపీలో చేరాయి. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం సింగపురం గ్రామంలో పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు శ్రీకాకుళం ఇన్ఛార్జ్ గొండు శంకర్ ఆధ్వర్యంలో సింగపురం సర్పంచ్ గుండా ఆదిత్యనాయుడుతో పాటు 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వారికి కండువా కప్పి రామ్మోహన్ నాయుడు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తదనంతరం తెలుగుదేశం పార్టీ సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాముల వారి కళ్యాణం నిర్వహించారు. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక బుధవారం శ్రీరామనవమి సందర్భంగా నర్సనపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో శ్రీరాముల వారి కళ్యాణాన్ని నిర్వహించారు. మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై కళ్యాణాన్ని వీక్షించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక టెక్కలి నియోజకవర్గానికి చేరుకున్న ఈవీఎంలు. టెక్కలి నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ నూరల్ కుమార్ ఆధ్వర్యంలో ఈవీఎంలు భద్రపరిచారు. గురువారం 2024 సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వర్గానికి చేరుకున్నాయి. టెక్కలి రిటర్నింగ్ ఆఫీసర్ నూరల్ కుమార్ ఆధ్వర్యంలో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరుస్తున్నారు. కార్యక్రమానికి టెక్కలి నియోజకవర్గ పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఉపాధి హామీ పనుల వేతనదారుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మాజీ ఎంపీపీ గుండు జగన్నాథరావు ఆరోపించారు.
ఉపాధి హామీ పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించకుండా వేతనదారుల ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు ఆరోపించారు. ప్రజాగళం, బాబు సూపర్ 6 పథకాల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీకాకుళం గ్రామీణ మండలం అలికాం పంచాయతీ, అల్లిచెరువు, తండ్యవలస పంచాయతీ, బెండివాని చెరువు వద్ద ఉపాధి వేతనదారులతో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టి ఎంతో మందికి పని కల్పించి సకాలంలో వేతనాలు చెల్లించామని గుర్తు చేశారు. మండుటెండల్లో వేతనదారులు ఇబ్బందులు పడకుండా టెంట్లు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పించామన్నారు. ఉపాధి పనుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామని అన్నారు. నేటి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి వేతనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, ఎండలు మండిపోతున్నా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించట్లేదని మండిపడ్డారు. రైతులకు సాగునీరు అందించడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. పేదల బతుకులు మారాలంటే, రైతు రాజు అవ్వాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి అభివృద్ది పదంలో నిలిపేందుకు ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలని, ఎంపీగా రామ్మోహన్ నాయుడిని, ఎమ్మెల్యేగా గొండు శంకర్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అలికాం సర్పంచ్ రంది అప్పలస్వామి, ఎంపీటీసీ నాగేశ్వరరావు, అంబటి వైకుంఠం తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేటలోని వీరన్నాయుడు కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ధర్మాన కృష్ణదాస్ కోడళ్లు. బుధవారం నర్సన్నపేట పట్టణం వీరన్నాయుడు కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కోడళ్లు ధర్మాన శ్రావణి, గ్రీష్మలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఆయా వీధుల్లో అడుగడుగునా శ్రావణి, గ్రీష్మలకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, పీఎస్ఏఎస్ అధ్యక్షులు పొన్నాన దాలినాయుడు, వైస్ ఎంపీపీ పావోట్ రాజారావు, సర్పంచ్ బుర్రల్లి శంకర్, వార్డు నెంబర్ నేతిన్ సింహాచలం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జలమూరు మండలం కొండపోలవలస, పర్లాం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారంలో ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పాలనకు ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మద్దతు పలకాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కోరారు. బుధవారం జలమూరు మండలం కొండపోలవలస, పర్లాం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుని ముఖ్యమంత్రిని చెయ్యాలని కోరారు. వెనుకబడిన మన జిల్లాకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలోనే అభివృద్ది జరిగిందని పేర్కొన్నారు. మన జిల్లా అభివృద్దికి కారకులైన జగన్మోహన్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి రుణం తీర్చుకోవాలని కోరారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు చేపట్టిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. ఇంటింటా కుంకుమ తిలకాలు, కర్పూర హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ధర్మాన రామదాసు, ఎంపీపీ వానగోపి, మాజీ ఎంపీపీ బొగ్గు రామకృష్ణ, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. శ్రీరామనవమి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఎచ్చెర్ల శ్రీరామ మందిరంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎస్పీ దంపతుల చేతుల మీదుగా ఆలయ అర్చకులు సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణోత్సవంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, ఎచ్చెర్ల గ్రామ పురజన భక్తులు కళ్యాణోత్సవం, పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో తిలకించారు. ధర్మం, సత్యం సిద్ధాంతాలను శ్రీరాముడు ఆచరించి మార్గదర్శకంగా నిలిచిన శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎస్పీ జిఆర్ రాధిక ఆకాంక్షించారు. అనంతరం ఎచ్చెర్ల పోలీస్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దంపతులు ప్రారంభించి భక్తులకు తీర్థప్రసాదాలు వడ్డన చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జి ప్రేమ్ కాజల్, ఉమామహేశ్వరరావు, డీఎస్పీలు వై శృతి, ఎల్ శేషాద్రి నాయుడు, విజయ్ కుమార్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుంటోంది.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుంటోంది. శ్రీకాకుళం నగరం గ్రామీణ గార మండలాల వైకాపా శ్రేణులు టీడీపీ వైపు క్యూ కడుతున్నారు. మరోవైపు 2 రోజుల క్రితం వరకు పార్టీ కేడర్లో ఉన్న అయోమయానికి బాబు పర్యటనతో తెరపడడంతో గుండా వర్గీయులు అభిమానులు సైతం గొండు శంకర్ కు ప్రత్యక్ష మద్దతు తెలుపుతున్నారు. వారం రోజుల్లో జరుగుతున్న పరిణామాలతో నియోజకవర్గ రాజకీయాలు మండు టెండలను మించి వేడెక్కిస్తుంటే వైకాపా వర్గాల్లో చెమటలు పట్టిస్తున్నాయి. గొండు శంకర్ ఎవరో ప్రజలకు తెలియదని వైకాపా నేతల ప్రచారానికి తెరదింపుతూ కూటమి నేతలు ఆయన వెనుక మోదీ, బాబు, పవన్ కళ్యాణ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే శంకర్ వెనుక కూటమి అధినేతలే కాకుండా మేం కూడా ఉన్నామంటూ పెద్ద ఎత్తున చేరుతున్న శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే గురువారం విశాఖ ఏ కాలనీలో గొండు శంకర్ కార్యాలయంలో నగరంలోని బాదుర్లపేట, కొత్తపేట, బర్మా కాలనీ, వాంబే కాలనీకి చెందిన వైకాపా నేతలు గంగు పెద్దరమణ, డాక్టర్ డి లక్ష్మణరావు, గుండా నరసింహులు తదితరులు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ డివిజన్ నాయకులు అంబట్ లక్ష్మీరాజ్యం, గుత్తు చిన్నారావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి శంకర్ పార్టీ కండువాలు వేసి హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలికారు. అదేవిధంగా రూరల్ మండలం బైరీ గ్రామం 3వ వార్డు మెంబర్ వైకాపా నేత గుండా లక్ష్మీనారాయణ, తన అనుచరులు అంబటి జగదీష్, బైరి శ్రీరాములు తదితరులు పలువురితో కలిసి టీడీపీలో చేరారు. వీరితో పాటు ఆంధ్ర విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బాణాల జితేంద్ర ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు సైతం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గంగు పెదరమణ మాట్లాడుతూ వైసీపీలో నేతల వైఖరికి విసిగిపోయి పార్టీలో ఇమడలేక కార్యకర్తలు ప్రజల ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు బాగు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే రామ్మోహన్ నాయుడును, ఎంపీ గొండు శంకర్ ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు శంకర్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పారు. గుత్తు చిన్నారావు మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఎన్నో ఏళ్లుగా అనేక మంది నాయకులతో కలిసి పనిచేశామని, గొండు శంకర్ ను కూటమి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత అధిష్టానం నిర్ణయం మేరకు ఆయనతో కలిసి పనిచేస్తామన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా రామ్మోహన్ నాయుడు, శంకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు అందరినీ కలుపుకుని ముందుకు వెళతామని చెప్పారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైకాపా హయాంలో అభివృద్ధి కానరాక స్థానిక నాయకులు ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని అన్నారు. అన్ని రంగాల్లో అట్టడుగు స్థానానికి చేరిన రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబుపై నమ్మకంతో సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై వైకాపాకు వీడ్కోలు పలికి టీడీపీలో పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులు చేరుతున్నారని తెలిపారు. పోలాకి మండలం పిరియాగ్రహారం పంచాయతీలో జోరుగా ఎన్నికల ప్రచారం చేపట్టిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రావలింగం నాయుడు. ఇంటి చుట్టూ తిప్పించుకునే జన్మభూమి కమిటీల పాలన కావాలా, ఇంటింటికి వచ్చి సేవలందిస్తున్న వాలంటీర్లు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి కావాలా అన్న విషయాన్ని ప్రజలే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. గురువారం పోలాకి మండలం పిరియాగ్రహారం పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై అక్కసుతో ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను సేవలకు దూరం చేసిన దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుదని దుయ్యబట్టారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసిన వారికి ప్రజలే ఎన్నికల్లో ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని కోరారు. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పింఛన్, ప్రజల చెంతకు ప్రభుత్వ పాలన తీసుకొచ్చిన ఇలాంటి మనసున్న ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరూ ఉండరని ప్రశంసించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి మందులు, మాస్కులు ఇచ్చి ఆదుకోగా చంద్రబాబు కూటమి నాయకులు పక్క రాష్ట్రాల్లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ చేయూత, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల ద్వారా మహిళా మణులకు తోడుగా నిలిచారన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలని కోరారు. నర్సన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మాన కృష్ణదాసును, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ని కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఇద్దరిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పిరియాగ్రహారం పంచాయతీలో ధర్మాన రామలింగం నాయుడు, ధర్మాన కృష్ణ చైతన్యులకు అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటా నుదుట కుంకుమ తిలకాలు దిద్ది కర్పూర హారతులతో ముంచెత్తారు. యువ నాయకులకు మద్దతుగా గ్రామస్తులు అధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, యువజన విభాగ అధ్యక్షులు రెంటికోట త్రినాథరావు, చింతు రాఘవరావు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మణరావుతో పాటు స్థానిక సర్పంచ్ బెవర నూకరాజుతో పాటు మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.